రాజధాని ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. సిఆర్డీఏ కార్యాలయంలో 3 కమిటీ సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసి ఇబ్బందులు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ప్రజల సమస్యలకు త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కూటమి సర్కారు భావిస్తోంది. ఈ మేరకు సిఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని నేతృత్వంలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని గ్రామాల సమస్యలపై అధికారులతో కలిసి సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ భార్గవతేజ, ఇతర ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు. అలాగే ఇకపై రెగ్యులర్గా 3 కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. గ్రామ కంఠాల సమస్యలు, ఎఫ్ఎస్ఐ అంశాలు, గ్రామీణ వసతుల అభివృద్ధిపై 3 కమిటీ చర్చించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. 2 months మేము ఎక్కువ కూర్చోలేకపోయాం. ఇప్పుడంతా కొంచెం సెటిల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఇష్యూస్ అన్ని స్టడీ చేసి ఇంకేమన్నా ఉన్నాయో అన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజు అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఇంకా ఓ మేజర్ ఇష్యూ మనం ఎఫ్ఎస్ఐ కొన్ని ఉన్నాయి, ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడే మేజర్ ఇష్యూస్, తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరిని కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్ అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 weeks నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేస్తాం. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను గుర్తిస్తామన్నారు మంత్రి నారాయణ. మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పాలసీ ప్రకారమే సమస్యలకు పరిష్కారం చూపుతామని, వ్యక్తిగత ప్రయోజనాలకు తావుండదని స్పష్టం చేశారు. R5 జోన్కు సంబంధించి రెవెన్యూ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసుల అనంతరం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు నారాయణ వెల్లడించారు. అన్ని జోన్లలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అట్లా ముఖ్యంగా గ్రామ కంఠాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో, అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యల క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ, నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని. త్రిసభ్య కమిటీ ముఖ్యంగా క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టింది. సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కార మార్గాల్ని సైతం అధికారులే సూచించేలా ప్రణాళికలను కమిటీ చూస్తోంది.